కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. తాజాగా రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యం వల్ల కొమరంభీం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో ఈ ప్రాజెక్టుకు మరింత ముప్పు ముంచుకొస్తుంది. ఇకనైనా ప్రభుత్వం నిర్లక్ష్యం విడి తగిన చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్దదైన కొమరంభీం ప్రాజెక్టు మనుగడ ప్రమాదంలో పడింది. అడగ్రామంలో 10 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్ను నవంబర్ 19, 2011లో ప్రారంభించారు. ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్నగర్, సిర్పూర్ మండలాల్లోని సుమారు 45,000 ఎకరాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లందిస్తున్నారు. కాగా భారీ వర్షాల కారణంగా ఇప్పటికే రిజర్వాయర్ ఆనకట్ట కుంగిపోవడంతో పాటుగా బీటలు వారింది. కట్టకు రక్షణగా ఉండే సైడ్ వాల్ కూలిపోయింది. కాగా ఇప్పటికే రిజర్వాయర్ పరిస్థితి ప్రమాదంలో ఉండగా ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత దిగజారింది. దీనికి తోడు కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో కొమరంభీం ప్రాజెక్టుకు మరింత ముప్పు ముంచుకొస్తున్నది. ఇటీవల కురిసిన 1-2 వర్షాలకే ఆనకట్ట మరింతగా నెర్రలు వాస్తోంది. వర్షాల దాటికి కట్టపై సన్నగా మొదలైన పగుళ్లు పెద్దగా బీటలు వారుతున్నాయి. కట్ట మరింత కుంగిపోయే ప్రమాదం ఏర్పడింది. అటు ఈ ప్రాజెక్టుపై వేసిన తారు రోడ్డుకు సైతం బీటలు ఏర్పడ్డాయి. వర్షం తాకిడికి కట్టకు రక్షణగా నిర్మించిన సైడ్ వాల్ ధ్వంసమై కూలిపోయింది. దీంతో అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టారు. బీటలు వారిన చోట్ల వర్షపు నీరు నేరుగా కట్టపై పడకుండా మట్టి కొట్టుకుపోకుండా పాలిథిన్ కవర్లను కప్పి ఉంచుతున్నారు. అటు ప్రాజెక్టులో నీటి సామర్థ్యాన్ని సగానికే పరిమితం చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 10 టీఎంసీలకు గాను 4 నుంచి 5 టీఎంసీలకే పరిమితం చేస్తున్నారు. 6 టీఎంసీల వరద నీరు ప్రాజెక్టులోకి చేరితే వెనువెంటనే గేట్లు ఎత్తి దిగువకు వదిలేస్తున్నారని స్థానిక రైతులు చెబుతున్నారు. కొమరంభీం పేరుతోటి ప్రాజెక్టు నిర్మించారు. ఇప్పటికీ అక్కడ 10 టీఎంసీలటువంటి ఏదైతే సామర్థ్యం కలిగిందో దానికంటే తక్కువగా 5, 4 అట్లా టీఎంసీలని వదులుతున్న పరిస్థితి ఉన్నది. కానీ ఇప్పటి వరకు రైతులకు ఆ ప్రాజెక్టు వల్ల ఎలాంటి లాభం జరిగినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రైతులకు సాగు కోసము త్రాగునీరు, అదేవిధంగా సాగు కోసము నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఆ ప్రాజెక్టు కూలిపోయింది, కుంగిపోయింది. ఆ భారీ వర్షాలకు అది తెగిపోయితే దాని మీద తాటి పత్తిర్లు కంపిండ్లు ఉంచిండ్లు. మాకు భూములు పోయినాయి కానీ ఇంక వరకు సారే నీళ్లు లేవు. ఓ పంట వేసుకుందామంటే నీళ్లు అస్సలు లేదు, మేము బతికింది లేదు. మాకు ప్రాజెక్టును సరిచేసి మా రైతులకు నీళ్ళు ఇస్తే మేమెంతో మేలుపడి స్పందిస్తాం ఈ ప్రభుత్వాన్ని అని కోరుతూ ధన్యవాదాలు. గతంలో 1000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన కొమరంభీం ప్రాజెక్టు దుస్థితిపై ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యాన్ని వీడి ఈ రిజర్వాయర్ రక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.